ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ దోపిడీకి అడ్డు లేకుండా పోయిందని, ఇసుకను తినేస్తూ పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మండిపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ పాలనలో అవినీతి అక్రమం రాజ్యమేలుతుందని, ప్రజలకు రూపాయి ఇచ్చి వారి నుంచి 100 రూపాయల దోపిడీకి జగన్ పాల్పడుతున్నారని, ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంతసేపు ఇసుక దోపిడీ తప్ప పర్యావరణం దెబ్బతింటుందన్న ఆలోచన కూడా లేకపోవడం దారుణమన్నారు. ఎక్కడా లేని విధంగా ఇసుకను డ్రెడ్జింగ్ చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించిన యథేచ్ఛగా అక్రమ ఇసుక డ్రెడ్జింగ్ జరుగుతుందని, ఇసుకాసురుల దాటికి బ్రిడ్జీలు దెబ్బతింటున్నాయన్నారు. గోదావరి నదిపై 4వ వంతెన అయిన గామన్ బ్రిడ్జి ఇప్పుడు ప్రమాదంలో పడింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని గన్ని ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్ వేసినా వారు వైసీపీ నేతలకు సలాం కొడుతున్నారని, కామన్ బ్రిడ్జ్ కృంగిపోవడానికి కారకులైన వారిని ఏ విధంగా శిక్షిస్తారని అన్నారు. బ్రిడ్జికి 500 మీటర్ల లోపు తవ్వకాలు చేయకూడదని నిబంధనలు చెబుతుంటే అక్రమంగా డ్రెస్సింగ్ చేసి పర్యావరణానికి ముప్పు కలిగించారని ఆరోపించారు. ఇసుకను చంద్రబాబు ఉచితం చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సిఐడి కేసు నమోదు చేసిందని ధ్వజమెత్తారు. ఒక కమిటీ వేశారు, ఒక టాస్క్ ఫోర్స్ వేశారు జడ్జింగ్ సాఫీగా జరగడం కోసమని. అదేవిధంగా ఇసుక కూడా అక్కడ తవ్విన ఇసుకను కూడా సాఫీగా వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, దాన్ని ప్రభుత్వ ఆదాయం పోకూడదని చెప్పేసి అక్కడ బ్రిడ్జికి గామన్ బ్రిడ్జి అవనండి, లేకపోతే రోడ్ కమిటెడ్ రైల్ బ్రిడ్జ్ అవనండి, బ్యారేజీ అవనండి, వాటికి నిర్మాణాలకు ఏ విధమైన హాని జరగకుండా తవ్వకాలు సైంటిఫిక్గా జరగాలి అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ని 4 సభ్యులతో టాస్క్ ఫోర్స్ని, దాంట్లో పోలీసు కూడా ఉన్నట్టున్నారు, కలెక్టర్ గారు ఏర్పాటు చేసినట్టున్నారు. అయితే ఆ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. మా టాస్క్ ఫోర్స్ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి ఇక్కడ? కాబట్టి దీని మీద నేను చెప్పేది ఏంటంటే, ఏదో అక్కడ వచ్చి హైదరాబాద్ని నిపుణులు వస్తారు, నిపుణులు వచ్చేసి ఏదో చేస్తారు, 2 రోజులు సరి చేస్తాం, 4 రోజులు మాత్రం ట్రాఫిక్ ఆపుతాం. అదే కాకుండా అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దాని మీద ఎంక్వైరీ జరగాలి, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కొంతమంది అధికారులు ఇంకా భ్రమలో ఉన్నారు, ఇంకా ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ ఇంకా భ్రమలో ఉన్నారు, ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి. అంటే వాళ్ళు సరిగ్గా చేస్తుంటే, కన్స్ట్రక్షన్ సరిగ్గా చేస్తుంటే కేవలం టోల్గేట్ పెట్టి డబ్బులు ప్రజలు దోచుకోవడానికి తప్పితే ఇంకోటి ఏం లేదు. గవర్నమెంట్ అసలు ఆ కంపెనీకి అసలు నిబద్ధత లేదండి. నేను చెప్తున్నాను ఆ కంపెనీ కూడా ఫ్రాడ్ అది. ఎందుకంటే మనం స్వయంగా చూసాం, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లైఓవరే కూలిపోయింది అక్కడ హైదరాబాద్లో. 2015, ఇది 2024. ఎప్పుడో చేస్తే మీ లోపల గవర్నమెంట్ ఏమైంది? అందుకని ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? గవర్నమెంట్ నిద్రపోతుందండి.